హాయ్ అండి, అందరికీ నమస్కారం. రైతులందరికీ రైతు బంధు గురించి ఈ రోజైతే శుభవార్త తీసుకొని వచ్చాను. నిన్న మంగళవారం సాయంత్రం కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక మంచి నిర్ణయం అయితే తీసుకున్నారు. అదేంటంటే ఈ రోజు నుంచి ప్రతి రైతుకి ఎకరానికి 7,500 చొప్పున జమ చేస్తామని చెప్పారు. అలాగే రైతులు చాలా మంది కౌలు చేసే రైతులకి డబ్బులు వేస్తారా అని కామెంట్ చేస్తున్నారు. అలాగే రైతు బంధు ఎన్ని ఎకరాల వరకు వేస్తారు, మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం మధ్యలోనే రైతు బంధు వేయడం ఆపేస్తారా అంటూ ఇలా డౌట్స్ అయితే చాలా ఉన్నాయి. ఈ వీడియోలో అయితే ప్రతి ఒక్కటి నేను పూర్తిగా చెప్పబోతున్నాను. ఈ వీడియోని అయితే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా అయితే చూడండి. అలాగే రైతన్నులు ఎవరైతే కొత్తగా నా వీడియో చూస్తున్నారో ఒక్కసారి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఈ ఛానల్లో రైతుకు సంబంధించిన రైతు భరోసా, రైతు బంధు, రైతు రుణమాఫీ అనేది ప్రతి ఒక్కటి వీడియోస్ అనేది ఈ ఛానల్లో అప్లోడ్ చేస్తాను. సో కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అయితే దీపావళికి ముందు తెలంగాణలో ఉన్న రైతన్నలకి రైతు బంధు పడదు అంటూ చెప్పారు. ఆ న్యూస్ ఎంతగా వైరల్ అయిందో మనందరికి తెలిసిందే. చాలా మంది రైతులు ఆ వార్త విన్నాక చాలా బాధపడడం జరిగింది. కానీ దీపావళి తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఒక నిర్ణయం అయితే తీసుకున్నారు. ఎవరికైతే 10 ఎకరాల లోపు ఉన్న రైతులకు మాత్రమే డబ్బులు జమ చేయడం జరుగుతుంది అంటూ మన మినిస్టర్ తుమ్మల నాగేశ్వరరావు గారు అయితే నిన్న ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. అలాగే కౌలు చేసే రైతన్నులు ఎవరైతే ఉన్నారో మీరు సాగు చేసే పంట ఆధారంగా ఎకరానికి 2,500 వేస్తామని మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే హామీ ఇచ్చారో ఎకరానికి 2,500 ఆ హామీ ప్రకారం వేస్తా అని చెప్పుకొచ్చారు. రైతులు ఎవరైతే సన్నపు రకం పొలం పండిస్తున్నారో మీరు మాత్రం పొలం కోసిన తర్వాత గవర్నమెంట్ సొసైటీలో లేదంటే ఐకేబీలో వడ్లు పోస్తేనే మీకు క్వింటల్కి 500 బోనస్ పథకం అనేది మీకు ఖచ్చితంగా చెందుతుంది అంటూ చెప్పారు. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చారో అవన్నిటిని నిలబెట్టుకొని రైతులకి కావలసిన రైతు బంధు ఈ రోజు నుంచి డబ్బులు విడుదల చేస్తున్నామంటూ చెప్పారు. పోయిన పంట చూసినట్లయితే ఎకరానికి 5,500 వేశారు, కానీ ఇప్పుడు మాత్రం ఎకరానికి 7,500 చొప్పున వేస్తున్నారంటూ చెప్పారు. ఈ రైతు బంధు డబ్బులు ఈ సంవత్సరం లోపు ప్రతి రైతుకి అందేలా చేసి మళ్ళీ వచ్చే సంవత్సరం 2025లో జనవరి 1వ తారీఖు నుంచి 2వ దఫా రైతు బంధు మళ్ళీ వేయడం మొదలు పెడతామంటూ మన మినిస్టర్ తుమ్మల నాగేశ్వరరావు గారు అయితే చెప్పారు. ఇది రైతులకి శుభవార్త అని నేను అనుకుంటున్నాను. రైతులు మీరు ఒక్కసారి మీ బ్యాంక్ వెళ్ళి మీ బ్యాంక్ బ్యాలెన్స్ అయితే ఖచ్చితంగా చెక్ చేసుకోండి. ఎందుకంటే ఈ 2-3 రోజులలో మీకు ఖచ్చితంగా రైతు బంధు అయితే పడటం అయితే జరుగుతుంది. అలాగే రైతులు ఎవరికైతే రైతు బంధు పడని వాళ్ళు ఉన్నారో ఒక్కసారి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ ఫాలో అవ్వండి.